నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. నిజానికి అంబేద్కర్ గారు విగ్రహారాధనకి వ్యతిరేకి. అది ఆయన చాలాసార్లు చెప్పాడు. అది ఆయన పుస్తకాలు చదివే వాళ్ళకి లేకపోతే అంబేద్కరిస్టులకి అందరికీ తెలిసిన పచ్చి నిజం ఇది. నా విగ్రహాల కంటే నా ఆలోచనల్ని పంచండి ప్రజలకి, నా ఆలోచనల్ని ప్రేమించండి అని చెప్తాడు ఆయన. కానీ ఆయన ఆలోచనలకి ఇక్కడ విలువ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిన రాజ్యాంగానికి విలువ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాల కోసం అయితే ఆయన అహరహం తప్పించాడో ఆ వర్గాలకు అణచివేతే కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ వర్గాలే నాకు ముఖ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాలనే తొక్కిపడేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే ఎన్నికల ముందు హడావుడిగా విగ్రహావిష్కరణ. 5 ఏళ్ళు ఏం చేశారు అంటే ఆన్సర్ లేదు. పోనీ అమరావతి రాజధాని ప్రాంతంలో అద్భుతమైన అంబేద్కర్ స్మృతివనాన్ని గత ప్రభుత్వం ప్రారంభిస్తే 26 కోట్లు 27 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అది మొత్తం 80 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటా. ఖర్చు పెట్టి 5 అంబేద్కర్ విగ్రహాలతో పెట్టి దాన్ని పెద్ద మంచి ప్రాజెక్ట్ లాగా చేస్తే రాగానే ఎలాగైతే ప్రజావేదికను ఎలాగైతే నాశనం చేశారో ఈ స్మృతివనాన్ని కూడా నాశనం చేసి ఆ పనులన్నీ ఆపేసి అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి ఆఖరికి చివరికి ఏ స్థాయికి వెళ్ళి అంటే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇప్పుడు కనుక రోడ్లు తవ్వేస్తున్నారు కదా, రోడ్లు తవ్వి ఆ చిప్స్ను ఆ మొరము ఎత్తుకుపోయారు కదా, మరి ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఏ నదిలో పడేశారో ఏమో తెలియదు. అలా చేశారు. అంబేద్కర్ మీద వీళ్ళకున్న కమిట్మెంట్, అంబేద్కర్ మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి జీరో అని చెప్పడానికి రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతి అంబేద్కర్ స్మృతివనం మధ్యలో ఆపేసి దాన్ని కనపడకుండా చేసేంత దుష్ట కార్యానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమాత్రం అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానం ఉన్నా ఆ స్మృతివనాన్ని వెంటనే పూర్తి చేసి అక్కడ పెట్టుకొని బోర్డు, అక్కడ పెట్టుకొని శిలాఫలకం ప్రారంభోత్సవం అని. శంకుస్థాపన ఎవరు చేశారేముంది కానీ ప్రారంభోత్సవం నువ్వు పెట్టుకోవాల్సింది. అది కాదని, అది చేస్తే ఎవరికో పేరు వస్తుందని విజయవాడలో పెట్టారు. పెట్టి ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఎంత టైం అయింది? ఎలక్షన్ ముందు హడావుడిగా ఇంకొక 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అందుకని హడావుడిగా పనులు పూర్తి కాకపోయినా హడావుడిగా ప్రారంభోత్సవం చేస్తున్నారు, విగ్రహావిష్కరణ హడావుడిగా చేస్తూ ఆ పనులు పూర్తిగా పనులకు ఏం చేశారు అంటే మళ్ళీ ఆ ఆకుపచ్చ పరదా చుట్టారు. ఋషికొండకు పరదా చుట్టారు కదా, అట్లా ఎక్కడికైనా ఈ ఆకుపచ్చ పరదా ఏంటో ఈ గోడ ఏంటో ఇది అర్థం కావట్లే వాడికి. ఆయన వెళ్తే పరదాలు కట్టుకుంటాడు, ఇక్కడ పని కాని చోట పరదా కట్టారు. సో ఈ సిచ్యువేషన్లో ఎంతవరకు అంబేద్కర్ ఆశయాలు సాకారం అవుతాయి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, ఎంతవరకు అణగారిన వర్గాల ప్రజలకు, ఎంతవరకు దళిత సమాజానికి అంబేద్కర్ పంచిన ఫలాలు అందుతాయి ఈ విగ్రహావిష్కరణ జరిగితే, ఎంతవరకు అణగారిన వర్గాల మీద దళిత వర్గాల మీద అణచివేత ఆగిపోతుంది ఈ విగ్రహావిష్కరణ జరిగితే, ఎంతవరకు అణగారిన వర్గాలను లేకపోతే దళిత వర్గాలను హింసించిన ఆ మూర్ఖులకి లేకపోతే ఆ రాక్షస మోకలకి శిక్షలు పడతాయి ఈ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత. ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఈ విగ్రహావిష్కరణ చేసేస్తే ఎలక్షన్లో గెలిచేస్తాం అనుకుంటే తెలంగాణలో కూడా ఎన్నికల ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఏమైంది? ప్రజలు ఇప్పటి వరకు అనుభవించిన దేన్ని మర్చిపోరు. ఎంత విగ్రహం వాళ్ళు ఆరాధించే మనిషి విగ్రహం అయినా వాళ్ళు అనుభవించిన ఆ హింసని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఆవిష్కరించబోతున్న అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఇది కూడా దురదృష్టకరమే, బాధాకరమే. అంబేద్కర్ అంతటి మహానుభావుడిని ఒక రాజకీయపరమైన క్రతువులోకి లాక్కురావడం, లేకపోతే ఆయన అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనుకోవడం, లేకపోతే ఆయన విషయంలో ఇలాంటి చర్చ పెట్టే పరిస్థితి తీసుకురావడం, ఇది కూడా దురదృష్టకరమే.
ఇది ఇందాక ఎన్టీ రామారావు గారి గురించి ఎలాగైతే మనం చర్చించామో అంతకి 10 రెట్లు ఎక్కువగా చర్చించుకోవాల్సిన అంశం ఇది. అంబేద్కర్ గారిని వాడుకోవడం ఎందుకు? నువ్వు అంబేద్కర్ గారి సిద్ధాంతాలని, అంబేద్కర్ గారి ఆలోచనల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మీరు చక్కగా పాటిస్తే, అమలు చేస్తే, ఆ దళిత వర్గాలకి, బహుజన వర్గాలకి బ్రహ్మాండంగా ఫలాలు అందిస్తే నేను ఇంట్లో నీ ఫోటో కూడా పెట్టుకుని పూజ చేసి నీకు ఓట్లు వేస్తారు. విగ్రహం పెడితే ఓట్లు వేయరు. మరి ఏమో చూద్దాం, ఇక్కడున్న మేధావులు లేకపోతే ఆ అనుభవజ్ఞులు ఏం చెప్తారు చూద్దాం. శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే గఫూర్ గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు అంబేద్కర్ వాది పోతుల బాలకోట గారు మనతో జాయిన్ అయ్యారు. సో ముందుగా గఫూర్ గారు నమస్కారం. అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఇది మళ్ళీ నమస్కారం పెడుతున్నాం మీకు. అంబేద్కర్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్టెప్ ఎలా అనిపిస్తోంది? ఒకటి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి చేసే ఏ విషయం కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడం తప్ప వేరే మార్గం లేదండి మనకు. ఆయన ప్రతిదీ తన ప్రయోజనం ఏమిటనే ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు దాంట్లో కూడా ఆరోపణలు వచ్చినాయి. అంబేద్కర్ విగ్రహం యొక్క బడ్జెట్ ఏమిటి అంటే సాక్షి రాసిన రాతలకు వాస్తవమైన ఖర్చుకు చాలా తేడా ఉంది. అది నేను ఆ వివరాల్లో పోను. ఇప్పుడు అంబేద్కర్ గారిని గౌరవించడం అనేటువంటి ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. అంబేద్కర్ గారిని గౌరవించాలమ్మా. అంబేద్కర్ గారు ఒక పోరాట యోధుడు. దళితులు, నిమ్న వర్గాల యొక్క హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చాలా ఆదర్శనీయం. బ్రిటిష్ వాళ్ళతో ఒత్తిడి తీసుకొని రావడం, భారత పాలక వర్గాలతో పోరాటం, రాజ్యాంగ పరిషత్లో ఆయన లేకపోతే రిజర్వేషన్ లేవండి. ఆ రకంగా అంటరాంతనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి. అట్లాగే ప్రజాస్వామ్య హక్కుల కోసం కూడా ఆయన గౌరవించాలి. గౌరవించడం అంటే ఏమిటి? దళితుల యొక్క, గిరిజనుల యొక్క హక్కుల్ని గుర్తించి వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ జీవన ప్రమాణాలని మార్చడానికి, వాళ్ళ సమాజంలో మిగతా పౌరుల్లాగా సమానమైన హక్కులతో జీవించడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు కలిగించడం అనేటువంటి గౌరవించడం. వాళ్ళని చంపుతూ ఇప్పుడు ఈనాటికి కూడా కుల వివక్ష లేదండి. నేను చూపుతాను, మా జిల్లాలో నేను చూపిస్తాను, 2 క్లాసుల పద్ధతి చూపిస్తాను, అంటరాంతనం చూపిస్తాను. దాన్ని నిర్మూలించడానికి ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఏ రోజు చెప్పినాడా అయ్యా అంటరాంతనం ఉండకూడదు, పాపం తప్పు, పోలీసులు యాక్షన్ తీసుకోండి అని ఎక్కడైనా చెప్పినాడా? ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయినా ఉన్నాయా, అమలు జరుగుతున్నాయా? దళితులకు భూములు ఇచ్చి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచి ఆ రకంగా వాళ్ళకు ఇదిగో మేము కృషి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక పని చెప్పమనండి. చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. కడప జిల్లాలో, ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం అందులో, కడప జిల్లాలో పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద రెడ్లు, తర్వాత ఎమ్మెల్యేలు, వాళ్ళ బంధువులు 1000 ఎకరాల భూమినంతా ఈ నల్లమల ఫారెస్ట్ వెంట ఆక్రమించుకుని ఉంటే మా పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి చెప్పుకున్నాం, అయ్యా దళితులు, నిమ్న వర్గాలు, పేదవాళ్ళు మీరు ఆ గ్రామాల్లో చూడండి, ఆ గ్రామాల నుండి పేదవాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఎవరైతే భూమి లేదో వాళ్ళందరికీ ఆ భూములు ఇచ్చేయండి. ఈ రకంగా బినామీ పేర్లతో 1000 ఎకరాలు ఉన్నాయి అంటే నవ్వుతూ తన పిఏకి ఇచ్చేయమని చెప్పాడు. అంటే నవ్వులాటగా మార్చడం తప్ప దళితుల యొక్క అభ్యున్నతికి ఏం చేయాలి? ఒక అవకాశం, గొప్ప అవకాశం వచ్చింది ఆయనకు. నిజంగా అంబేద్కర్ నమ్మేవాడే కనుక అయితే దళితుల యొక్క అభ్యున్నతికి ₹1 ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎవరైతే భూములు బినామీల పేర్లతో 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయో ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు. కానీ ఈ రోజు వాళ్ళ భూములు వెనక్కి లాక్కునే కార్యక్రమం, అసైన్ ల్యాండ్స్ అన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం, ఆ రకంగా పేదల పొట్టగొట్టి దళితులందరినీ కూడా చాలా దారుణంగా వాళ్ళని వేధించేటువంటి పద్ధతిలో పెట్టుకొని డాక్టర్ సుధాకర్ గాని, సుబ్రహ్మణ్యం గాని, అట్లాగే చీరాల్లో ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టడం కానీ, అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకుని, అట్లాగే చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ దళితులకు అనుకూలమైన పరిపాలన కాస్త దళితుల్ని అణచివేసే పరిపాలన సాగుతుంది. వీళ్ళు 107 అడుగులు, 110 అడుగులు, 120 అడుగులు విగ్రహం పెడితే ఏమొస్తుందండి? ఒక ఉదాహరణ చెప్తాను సార్. సారూప్యత, యేసుక్రీస్తు గారిని రోమన్ ప్రభువులు సిలువ వేశారు. సిలువ వేస్తే ఆ యేసుక్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు కానీ, ఆయన్ను ఆరాధించే వాళ్ళు కానీ, ఆయన చనిపోయినప్పుడు బాధపడుతున్నట్టు లక్షలాది మంది ప్రజానీకం
తమ రాజ్యంలో ఉన్నారు, ప్రజల్లో యేసుక్రీస్తు గొప్ప దేవుడుగా ఈ రోజు ఆరాధిస్తున్నారు తెలిసిన తర్వాత ఆ రోమన్ పాలకులే రోమ్ నగరంలో చాలా పెద్ద యేసుక్రీస్తు బంగారు బొమ్మ పెట్టారండి, బంగారుది. కానీ ప్రజలకు వచ్చేది ఏముందండి, యేసుక్రీస్తు సిలువేసేస్తారు కదా. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను చంపేసి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని చంపేసి, అంబేద్కర్ చెప్పే సమానతను, సామాజిక న్యాయాన్ని చంపేసి పాతి పెట్టి అంబేద్కర్ విగ్రహంతో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా అని పిచ్చి వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కాదండి. ప్రజలకు తెలుసు ఎవరు అంబేద్కర్ ఫాలోయర్స్ ఎవరు కాదు. నేను చెప్పాగా తెలంగాణలో ఎన్నికల ముందు అంబేద్కర్ విగ్రహం పెడితే రిజల్ట్ ఏమన్నా మారిపోయిందా ప్రజల? కాబట్టి ఇవన్నీ జిమ్మిక్స్ అండి. వాస్తవంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైనటువంటి పరిపాలన ఒక్క కోశాన కూడా ఈ రాష్ట్రంలో లేదండి. రైట్. బాలకోటయ్య గారు, ఒకటి అంబేద్కర్ గారి అంత పెద్ద విగ్రహం పెట్టడం అనేది ఓకే, డెఫినెట్గా కొంచెం గర్వకారణంగానే అనిపిస్తుంది. కానీ అది జరుగుతున్నది ఎన్నికల ముందు హడావుడిగా ఎందుకు జరుగుతుందో మీకు కానీ, దళిత సమాజానికి కానీ, లేకపోతే అణగారిన వర్గాలకు కానీ, గిరిజనులకు కానీ అందరికీ తెలుసు. ఏ ఉద్దేశంతో అసలు ఆ విగ్రహ రేపు జరుగుతున్న ఆ విగ్రహ దాన్ని ప్రారంభోత్సవంలో ఉన్న చిత్తశుద్ధి ఎంత ఈ ప్రభుత్వానికి, ఎందుకు ఈ హడావుడి కార్యక్రమం అనే దాని మీద మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. తమకే గఫూర్ గారికి, శ్రీనివాసరావు గారికి జైభీములు. ఒక మహానుభావుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, బహుజన కులాల స్వాప్నికుడు అంబేద్కర్ గారి మీద ఒక చర్చ చేయాలంటే ఒక అద్భుతంగా కాలరెత్తుకొని చర్చించాల్సిన ఒక శుభ సందర్భంలో ఏమిటి పరిస్థితి అని చర్చించాల్సిన ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజున ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని కానీ దళిత సమాజం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా వ్యతిరేకించరు. 125 అడుగులు విగ్రహం పెట్టినా, కేవలం 25 అడుగులు మాత్రమే పెట్టినా కూడా మేమేం వ్యతిరేకించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు మొత్తం కూడా పరిశీలిస్తే ఈ దుర్మార్గం దేనికి? ఇది రాజకీయం కోసమా? నిజంగా అంబేద్కర్ గారి మీద ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఆయనకి కడవల కొద్దీ ప్రేమ ఉందా? ఆ ప్రేమ కారిపోతుంటే బకెట్లతో, కుండలతో, కడవలతో, లోటాలతో, గంగాలాలతో పట్టుకోవాలా మేము వెళ్ళి? నిజంగా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉందా? అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక అర్హత ఉందా ఆయనకి? నేను ఒక మాట చెప్తా ఇప్పుడు ఈ సందర్భంగానే. మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక్క నిమిషం నాకు ఎక్కువ ఇవ్వండి వెంకటకృష్ణ గారు. డిబేట్ స్టార్టింగ్లో మీరేం చెప్పారంటే అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్మరిస్తూ గఫూర్ గారు మీరు మాట్లాడండి అని మీరు చెప్పారు. ఇదిగోండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు చేస్తున్న 404 కోట్ల విగ్రహ పండగలో ఆయన మాటలు మీరు వినండి కాస్త. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తా ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు చెప్పండి. ఈ వీడియోలో అంబేద్కర్ అనే పేరు విన్నారా మీరు? విన్నారా మీరు? లేదు. ఎవరో ఆయన విగ్రహం, ఎవరో ఆయన విగ్రహం. దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చెప్పటానికి హృదయం రావడం వల్ల నువ్వు దళితుల మీద ప్రేమికుడివి. డాక్టర్ సుధాకర్ రావుని దెయ్యంలో పట్టేశాడా? గొంతుని డాక్టర్ అచ్చని పట్టేశాడా?
అబ్దుల్ సలాం పట్టేశారా? వజీరా పట్టేసిందా? నూకానమ్మ పట్టేసిందా? ఎవరు పట్టేశారు? ఇంత ఘనాతి ఘనమైన కార్యక్రమం రాష్ట్రంలో ప్రజలందరికీ పిలుపునిస్తూ 2500 పైగా బస్సులను ఏర్పాటు చేసి విజయవాడ మహానగరాన్ని దిగ్బంధనం చేసి రేపు ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు ఎవడు కూడా బెజవాడ వచ్చే పని లేదు. ఇంత మహా కార్యక్రమంలో ఆ బొమ్మ కింద ఉన్న దిమ్మ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద అక్షరాలతో గోల్డ్ కలర్తో నీ పేరు పెట్టుకొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందో దళితులారా, ప్రజలారా రండి అని చెప్పటానికి, అంబేద్కర్ నామస్మరణ చేయటానికి హృదయం రాలేదంటే దీనిని ఎలా అర్థం చేసుకుందాం వెంకటకృష్ణ గారు? మీరు మళ్ళీ వినండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫోన్లు. ఆయన విగ్రహం అంట, దానికి నవరత్నాలంట. నవరత్నాలు చెప్పిండ జగన్మోహన్ రెడ్డి గారు? ఏది ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 28,350 కోట్ల రూపాయలు మళ్లించయ్యా జగన్మోహన్ రెడ్డి అని చెప్పిండా? దశాబ్దాలుగా వస్తున్న 27 రకాల సంక్షేమ పథకాలు నువ్వు అమలు చేయమాకయ్యా, దళితులకు ఇయ్యమాకయ్యా అని చెప్పిండా? దళితులు ఎక్కడన్నా కనిపిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణనం చేయమని చెప్పిండా? ముఖాల మీద ఉత్సవమని చెప్పిండా? మూత్ర విసర్జన చేయమని చెప్పిండా? లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తప్పితే అనంతబాబుని కారు వేసుకుని తిరగమండా, బస్సులు వేసుకుని తిరగమండా? ఈ రోజున సావిత్రమ్మ ఒకవైపు, కోడికత్తి సీని తల్లి సావిత్రమ్మ ఒకవైపు, సోదరుడు సుబ్బరాజు ఒకవైపు, లాయరు సలీం ఒకవైపు, బాలకోటయ్య ఒకవైపు, కనీసం మా ఆత్మగౌరవం కోసం నిరసన వ్యక్తం చేసే భాగ్యం కూడా లేకపోకుండా చుట్టుముడుతున్నారే, కథలనివ్వటం లేదే, ఎవరు పెట్టిపోతున్నామో అర్థం కావట్లేదే. అక్కడ జైల్లో కోడికత్తి సీనేవో ఆమెను అధ్యక్ష చేస్తున్నాడు. ఇక్కడ మేము చేయటానికి కూడా కనీసం మాకు ప్రైవేట్ స్థలం కాకపోయినా మా సొంత ఇంట్లో చేసుకునే అవకాశం కూడా లేదు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకుందాం మనం? చెప్పండి మీరు వెంకటకృష్ణ గారు. ఈ రోజున అంటే నేను ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, సావిత్రమ్మ కంటిలో కన్నీళ్ళు నాకు కనిపించలే. కన్నీళ్ళు లేవు ఆమెకి. 5 సంవత్సరాలు 5 నెలలు ఏడ్చింది. ఆమె ఒంట్లో దేహంలో రక్తం లేదు, డొక్కలా నెచ్చుకోలేవు. ఒక అభాగ్యురాలు నీ కోసం 8 సార్లు వచ్చింది ముఖ్యమంత్రి గారు. 8 సార్లు వస్తే మీరు అర్జీలు పట్టుకొని వస్తే మీరు దర్శన భాగ్యం ఇవ్వాల. పోనీ మీరు బిజీగా ఉన్నారు, ఉన్నాడు కదా సలహాదారులు, ప్రధాన సలహాదారులు, మరి ఆయన ఏ గుడ్డి కుర్రానికి పొలుదవుతున్నాడు, ఆయన దర్శన భాగ్యం ఇవ్వచ్చు కదా. మీరు కోర్టుకెళ్ళి విట్నెస్గా ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం చెప్తే ఆ అభాగ్యుడు బయటకు వస్తాడు. ఈ రోజున నేను ఇందాకన్నా విజయసాయి రెడ్డి గారు స్వయంగా కోడికత్తి సంఘటన జరిగినప్పుడు ఆయన చెప్పిన మాట, కోడికత్తి కేసులో సూత్రధారులు పాత్రధారులు చంద్రబాబు నాయుడు గారు, ఇందులో ముద్దాయిలు మన 3 పేర్లు చెప్పాడు ఆయన. ఎవరెవరు? ఆ రోజు మాజీ మంత్రి ఎరపతినేని శ్రీనివాసరావు గారు, సినిమా నటుడు శివాజీ గారు, ఇలాంటి పేర్లు చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పట్టుకున్నారు మీరు? అంటే కోడికత్తి సీన్ ఒక్కడే వెళ్ళాడా? కుట్రదారులు ఉన్నారని చెప్పారు కదా, మీరు పట్టుకోవాలిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. దళితులారా మీరు ఆలోచించండి. ఈ రోజున అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందే కోడికత్తి సీను. కరెక్ట్. వాళ్ళు రాసుకున్నది టమాటా కాదండి, అది కోడి బ్లడ్ కూడా కాదు వెంకటకృష్ణ గారు, టమాటా సాసర్ చేతికి రాసుకొని కేవలం శ్రీశ్రీ గారు చెప్తారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది గోచిన బోయిలు ఎవరైనా. ఈ రోజున ఆ రోజున ఉన్న ఆంధ్ర రాష్ట్ర వాతావరణాన్ని కోడికత్తితో పెట్టి ప్రజల హృదయాలను ఏదో జరిగిపోయింది. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమానాశ్రయంలో దాడి చేశారంటని చెప్పి ఒక వాతావరణాన్ని సృష్టించి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెనెక్కాడు. ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో దొంగలందరూ బయట ఉన్నారు. సార్ వెంకటకృష్ణ గారు, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన, గొడ్డల వేటకు గురి చేసిన వాళ్ళందరూ బెయిల్ మీదే ఉన్నారా? అవినాష్ రెడ్డి గారు బయలే ఉన్నారా? వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నాడా? ఇంతమంది బెయిల్ మీద ఉంటే కోడికత్తి సీనికి బెయిల్ ఇవ్వటానికి ఏముందా సార్? నేను మొన్న కూడా చెప్పాను సార్,
వాళ్ళ అయ్యగారి పరిపాలనలో కూడా ఆయేష మేర హత్య జరిగింది వెంకటకృష్ణ గారు. ఆ రోజు కూడా దళితులైన ఒక పిడతల సత్యబాబుని లోపలేశారండి. పోతే విషయం ఏంటంటే గత ప్రభుత్వం చాలా అద్భుతంగా రాజధాని అమరావతితో ఎస్సీ తాటికొండ నియోజకవర్గంలో, ఇంకో మాట కూడా చెప్తున్నారు వెంకటకృష్ణ గారు, తాటికొండ నా ఎస్సీ నియోజకవర్గం దళిత కాన్స్టిట్యున్సీ, అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళ 34% మేము. ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దళితుల మీద ప్రేమ? అక్కడ పెట్టిన శృతివనం 30 ఎకరాలు గత ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని ధ్వంసం చేశావు. అక్కడ పెట్టిన 5 విగ్రహాలను ఈ మధ్య బాలకోటి గారు ఈ మధ్య ఇంకొక ఆయన అసలు అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు అలా విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి ఇంకొక అసలు మెయిన్ కారణం అంటూ ఒక విషయం చెప్తే ఆలోచిస్తారా, అరే కరెక్టే కదా అనిపించింది. అమరావతి అనేది బుద్ధిస్ట్ ప్రాంతం, బుద్ధుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతం అంతా బుద్ధుడి జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి కదా. అప్పుడు టిబెట్ నుంచి వాళ్ళు వచ్చి కాలచక్ర ప్రోగ్రాం కూడా అక్కడే జరిగింది. సో అమరావతి అంటే బుద్ధుడు అంటే అంబేద్కర్ గారు బుద్ధిస్టు, అందువల్ల అది ఇష్టం లేక ఈయన దాన్ని డిస్టర్బ్ చేశాడు అని ఒక లాజిక్ చెప్పారు. ఏమో ఆలోచిస్తే అది కూడా కొంత కరెక్టేనేమో అనిపించింది. మరి ఒక మాట వెంకటకృష్ణ గారు, రాజధాని అమరావతిలో బుద్ధుని జ్ఞానబోధంలో ఆయన స్వయంగా అక్కడికి రావటం, నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు కాబట్టే, దానికి ఆ యొక్క చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అక్కడ అంబేద్కర్ శృతివనాన్ని పెట్టాలనుకుంది. ఈ మహానుభావుడేమో బెజవాడ నగరానికి 50 లక్షల 60 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడే దాదాపు 2000 కోట్ల రూపాయల 18 ఎకరాలని అంబేద్కర్ పేరు మీద బెజవాడ ప్రజల మొత్తాన్ని దూరం చేసి ఓట్ల రాజకీయం చేస్తున్నాడు. నేను చివరికి ఒక మాట చెప్తాను. అంబేద్కర్ గారిని చాలాసార్లు అడిగితే నేను నా దేశం ఈ రెండింటిలో మీకు ఏది ముఖ్యమని చెప్పేసి అంబేద్కర్ ఒక మాటే చెప్పేవాడు, నాకంటే నా దేశమే అత్యంత ప్రధానమైందని. ఈ దేశం కోసం మహానుభావులు జీవించారు. వాళ్ళు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో 140 కోట్ల మంది ప్రజలు బతుకుతుంటే అంబేద్కర్ గారిని నాశనం చేసి మమ్మల్ని సమిధన చేసి మళ్ళీ మాయస్సు సార్ వెంకటకృష్ణ గారు రేపు అరుస్తాడు చూడండి, రేపు వేదిక మీద నుంచి అరుస్తాడు. మామూలుగా పట్ల బైకులు పగిలిపోతాయి, అలా అరుస్తాడు, అరిసి మరీ చెప్తాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలారా నిరసన తెలియజేయండి. బెయిల్ మంజూరు చేయాలని కోడికత్తికి సీనికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకెళ్ళండి. గ్రామాల్లో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయండి. ఈ రోజున అమరావతి భోజనం చేసి వివిధ దళ సంఘాలు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే కోడికత్తి సీను మద్దతుగా బెయిల్ కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంబేద్కర్ విగ్రహ సభలకి నల్ల కండువాలతో, నల్ల రిబ్బెన్లతో లేదా నల్ల జెండాలతో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఆడపిల్లలు నల్ల చున్నీలు వేసుకుంటే చున్నీలే లాగేసిన పోలీసులు మన వాళ్ళు. అలాంటిది మీరు నల్ల కండువాళ్ళు నల్ల రిబ్బన్లు వేసుకెళ్తే మిమ్మల్ని రానిచ్చేది ఎవరు లోపలికి? అదే సార్ 60 రోజులేగా సరే, అది వేరే విషయం. కృష్ణ గారు ఎన్ని రోజులు అనేది సాగనవండి ఆటలు చేయగలిగిందే ఉంది. మరి వెంకటకృష్ణ గారు జైలులో ఉన్న కోడికత్తి సీను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటాన్ని మీరు ఎలా చూస్తారు చూడండి. ఆయన మీరు అంటే నాకు గుర్తొస్తుంది పెడనలో అనుకుంటా, పెడన దగ్గర ఎక్కడో మచిలీపట్నం సంవేర్ అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం సభ పెడితే అంటే ఒక వ్యక్తి మామూలుగా పాప అతను కూలీ మత్స్యకారుడు అనుకుంటా సభకి వెళ్ళాడు. వాళ్ళే బస్సుల్లో ఎక్కించుకెళ్ళారు. పోలీసులు సభ లోపలికి వెళ్ళే ముందు నల్ల చొక్కా వేసుకున్నాడు, చొక్కా ఇప్పించారండి. గుర్తుందా మీకు? ఆ సీన్ గుర్తుందా? అవును, షర్ట్ ఇప్పించేశారు. గుర్తుంది సార్. బోలెడు మంది అమ్మాయిలు వాళ్ళు కాలేజీ నుంచి ఎక్కించుకెళ్తే నల్ల చున్నీలు ఉంటాయి, చున్నీలు తీసేసుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు ఉంటే మీరు ఏదో పిలిపిస్తారు. రైట్, ఎనీవే రేపు జరగబోయే విగ్రహావిష్కరణకు సంబంధించి అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం, దీనికి సంబంధించి ఎన్నికల నేపథ్యంలో మీరు చాలా చూసుంటారు ఇట్లాంటి విగ్రహావిష్కరణలు, లేకపోతే అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన రాసిన రాజ్యాంగం అయితే 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు మీరు. అలాంటిది మరి ఆంధ్రప్రదేశ్లో అవన్నీ ఎంతవరకు అమలవుతున్నాయో తెలియదు, కానీ రేపైతే ఒక భారీ విగ్రహం అయితే ఆవిష్కరణ జరుగుతుంది.
దాన్ని ఎవరు గేలి చేయడమో లేకపోతే తక్కువ చేయడమో చేయట్లా ఆ విగ్రహాన్ని విగ్రహావిష్కరణని. కాకపోతే అది దళితులకి లేకపోతే సమాజానికి మిగతా సమాజం మొత్తానికి ఏమన్నా అది ఉపయోగపడుతుందా? సార్, రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఆదర్శాలు వల్లిస్తారు, ఆచరించరు. కొంతమంది ఆచరిస్తారు, పెద్ద పెద్దగా మైకుల ముందుకు చెప్పరు. ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల్లో హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన అందరికి తెలియాలండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్ని ఖాళీ చేశారు. ఆయన ఓడిపోయారు, మాజీ అయ్యారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెంటనే రిజల్ట్ వెళ్ళిపోయారు. మామూలుగా అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా వాడుకున్న క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ప్రగతి భవన్, అందులోకి ఎవరు రావాలి? ఇంకో ముఖ్యమంత్రి రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలి. మామూలుగా అయితే అదే రేవంత్ రెడ్డి గారు రావాలి కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, కేసీఆర్ ఉన్న బిల్డింగ్ ఏమో ఒక ఎస్సీ నాయకుడికి ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి అన్నకి ఇచ్చాడు. ఆ పక్కనే లోపల కేటీఆర్ ఉన్న ఇంకో బిల్డింగ్ ఉంది, సీతక్కకి ఇచ్చాడు. అది ఒక ఎస్టీకి ఇచ్చాడు. సీతక్క ఇప్పుడు దాకా బట్టీకి ఇచ్చారు, సీతకి ఇచ్చారు అంతవరకు తెలుసు. కానీ ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. నిన్నటిదాకా ముఖ్యమంత్రి నివాసం ఉన్న ఒక అధికారిక భవనాన్ని ఒక దళితుడికి రెడ్డి అయిన రేవంత్ రెడ్డి కావాలని ఇచ్చాడు. ఎక్కడైనా చెప్పాడా నేను ఒక ఎస్సీకి ఇది ఇచ్చాను, ఒక ఎస్టీకి అది ఇచ్చానని? చెప్పలేదు. రేవంత్ రెడ్డే కాదు, ఆయన టీం కూడా ఎక్కడ చెప్పలేదు. ఇది సోషల్ జస్టిస్ అంటే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాదిగ పుట్టపాక మహేంద్రనాథ్ అని ఆర్థిక మంత్రి మహబూబ్ నగర్ జిల్లా ఆర్థిక శాఖ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మంత్రి ఎవరికి ఇచ్చాడండి? వాళ్ళు చుట్టమేగా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఈరోజు ఈ దేశానికి కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది అంబేద్కర్ స్ఫూర్తి. మూర్తి కాదు, అంబేద్కర్ స్ఫూర్తి. మూర్తి కాదు, మూర్తి మూర్తి కూడా కావాలి. ఉంటే ఓకే, కానీ స్ఫూర్తి లేకుండా ఒట్టి మూర్తులు పెట్టడం వల్ల నన్ను మీరు భోజనానికి పిలిచి ప్లేట్ పెట్టారండి, భోజనం పెట్టలేదు. ప్లేట్ బంగారం ప్లేటే, ఏం చేసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆర్థిక అభివృద్ధి పథకాలు, విద్యాభివృద్ధి పథకాలు గత ప్రభుత్వాలు అమలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటన్నిటినీ రద్దు చేయటం వల్ల ఏమైందంటే దళిత బహుజనుల జీవన విధ్వంసం జరిగింది. దళిత బహుజనుల జీవన విధ్వంసం జరిగింది. మద్యపానం, దాని దారుణమైన ప్రభావం, గంజాయి, వీటి గురించి ఈ 4 ఏళ్లలో జరిగిన చర్చ తెలుగు సమాజంలో ఎప్పుడైనా జరిగిందండి? ఎప్పుడైనా జరిగిందా? లేదు. వీటన్నిటికీ బాధితులు ఎవరు? దళితులు, ఆబ్వియస్లీ దళితులు లేదా గిరిజనులు లేదా అనగా దళిత బలహీన వర్గాలే కదా. అంతే. దళిత బలహీన వర్గాలు, డబ్బున్న వాళ్ళు వెళ్ళి ఖరీదైన మద్యం తాగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మద్యానికి బలవుతున్నది ఎవరు? పేదవాళ్ళు, పేదవాళ్లే కదా. అంటే ఒక పక్కేమో దళిత బహుజన సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, ఇప్పుడు బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చాడండి, 56 రూపాయలు కూడా నిధులు ఇవ్వలేదు. 56 రూపాయలు కూడా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, బంగారం ప్లేట్ పెట్టి అన్నం పెట్టనోడు ఒకవైపు, మామూలు గిన్నెలో ఆకులో పోని మామూలు గిన్నెలో భోజనం పెట్టినవాడు ఒకవైపు, 5 రూపాయలు పెట్టినవాడు ఒకవైపు. కాబట్టి ఒకటే కంపారిజన్ అండి. ఇంకో విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అండి. ప్రధాన కారణం. ఎక్కువగా నష్టపోయింది కూడా వీళ్ళే. అవును. ఎందుకు ఎక్కువగా నష్టపోయింది వీళ్ళు అంటే, గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల వల్ల
ఈ వర్గాల్లో విద్యాభివృద్ధి జరిగింది, ఈ వర్గాల్లో ఉద్యోగాలు వచ్చాయి, ఈ వర్గాల్లో స్వయం ఉపాధి జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ వర్గాల ఉద్యోగాలు లేవు, స్వయం ఉపాధి లేదు, విద్యాభివృద్ధి లేదు. మీరు ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు విలీనం చేశారండి. పాఠశాలలు విలీనం చేయటం వల్ల చాలా పాఠశాలలు మూతపడ్డాయి. మూతపట్టడం వల్ల ఏమైందంటే 3వ తరగతి తర్వాత పక్కూరుకో ఇంకో స్కూల్కో వెళ్లాల్సి వచ్చింది. అందరూ బస్సుల్లో పంపించలేరు. అవును. కాబట్టి డ్రాప్ అవుట్స్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాడు. ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డలైన కోట్లాది మంది దళిత బహుజనుల జీవితాలు నాశనం చేసే విధానాలు అమలు చేస్తున్నాడు. ఇప్పుడు దళిత బహుజనులు లేదా మైనారిటీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థికాభివృద్ధి ఉండదు, జీవన ప్రమాణ స్థాయి పెరగదు, మన పిల్లలకి ఉన్నత చదువులు రావు, ఉన్నత ఉద్యోగాలు రావు. మేము ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామండి. మనం ఒక రకంగా చెప్పాలంటే మనం జగన్మోహన్ రెడ్డి మీద మనం పిహెచ్డి చేసాం. అదే కదా ఒక విషయం సార్, ఇప్పుడు ఆయన రాగానే పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు రింబర్స్మెంట్ ఆపేశాడు. ఫీజు రింబర్స్మెంట్ ఆపటం వల్ల నష్టపోయేది ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. అంతే కదా. ఉన్నత విద్య రద్దు, విదేశీ విద్య పథకం రద్దు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కదా. ఇక్కడ ఇప్పుడు మా బాలకోట అన్న దాడుల గురించి మాట్లాడాడు. దాడుల గురించి ఆయనకు వదిలేస్తా. నేను అభివృద్ధి పథకాల గురించి మాట్లాడాను. స్టడీ సర్కిల్స్ లేవు, ఉద్యోగాలు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 30-40 సంవత్సరాల, మనం రోజు మాట్లాడుకుంటాం కదా, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని. రాష్ట్రాన్ని కాదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. స్వాతంత్ర రోజుల నాటికి 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అంబేద్కర్ పేరు పలకటానికి అర్హత లేదు కాబట్టి ఇందాక బాలకోట గారు చూపించిన వీడియోలో అంబేద్కర్ పేరు జగన్మోహన్ రెడ్డి ఉచ్చరించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంతరాత్మకు తెలుసు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అవకాశం వల్ల. ఇంకో విషయం అండి, ఇందాక రేవంత్ రెడ్డి గారు బట్టీకి, సీతక్కకి ఎంత గౌరవం ఇచ్చారో చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిస్థితి ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ప్రశ్న అండి. మీకు ఇప్పుడు ప్రశ్న, నేను ప్రశ్న అడుగుతాను, మీరు వెంటనే సమాధానం లేదు. మీరు చెప్పండి నాకు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల పేరు చెప్పండి. ఐ కాంట్. తానేటి వనిత గారు ఒక ఆయన గుర్తొచ్చారు. ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి. ఐ కాంట్ అంటే ఆలోచిస్తే ఆ పేరు గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పడం కష్టం. తెలంగాణ అనగానే పక్కన ఇంకో విషయం, మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు బట్టి అన్న ఎక్కడ కూర్చోబెడుతున్నారు? పక్కనే కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు పక్కనే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన లేకపోతే రివ్యూ చేస్తున్నాడండి. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు లండన్ వెళ్తే ఉప ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలతో రివ్యూ చేస్తున్నారు, సమీక్షలు. ఇదండి సాధికారత అంటే. ఇది అక్కడ సమీక్షలు కాదు, ఏదో ఎంట్రీ లేదు. క్యాంప్ ఆఫీస్ లోకి ఎంట్రీ లేదు. ఇంకో విషయం అండి, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీలు ఇస్తున్నారు కదా, చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఆయన టీంకి చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో మీరు ఇచ్చే వాళ్ళల్లో ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, బీసీ ఉండాలి, మైనారిటీ ఉండాలి, మిగతా వర్గాలు కూడా ఉండాలి, ఈ ఫార్ములా మాత్రం మిస్ అవ్వద్దు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటండి, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు బాలయోగికి స్పీకర్ స్థానం ఇప్పించారు. బాలయోగి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఇచ్చారు. 28 మందిని గెలిపిస్తే. ఒక విషయం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బాలయోగిని ఢిల్లీలో ప్రమోట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని ఢిల్లీలో. మిథున్ రెడ్డి గారు ప్యానెల్ స్పీకర్. అవును, ప్యానెల్ స్పీకర్. మరి అది గురుమూర్తికి ఎందుకు ఇవ్వలేదు, లేదా నందిగో సురేష్కి ఎందుకు ఇవ్వలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ ఏమో మిథున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ లీడర్ ఏమో విజయసాయి రెడ్డి. అవును, అంతే. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బీసీలని, ఎస్సీలని పదవులు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, నాయకులుగా తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను కదా, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు,
రూపాయలు ఇవ్వలేదు. ఇక్కడ అందరూ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యతరగతి, అవును, అబవ్ మిడిల్ క్లాస్. వాళ్ళు ఈ పదవి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కోసం కారు కావాలి, మిగతా హడావుడి కావాలి కదా, దానికోసం అప్పులు చేసి ఈరోజు రోడ్డున పడ్డారండి. మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్. ఇంకో విషయం, వీళ్ళందరి జీతాలేమో 50,000. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం సలహాదారులు పోస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళకేమో 4 లక్షలు 5 లక్షలు. అంటే నిజంగా వాళ్ళకి కార్లు ఇవ్వలేదా? ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అసలు ఆఫీసే లేదండి. కుర్చీ లేదు. ఇదే సినిమాలో కుర్చీ మడత పెడదాం అన్నట్టు కుర్చీ కూడా లేకుండా చేశారు. ఆఫీసు లేదండి, ఆఫీసు లేదు, కుర్చీలు లేవు, కార్లు లేవు. సరే, కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయాల్సింది, లేదా బాలకోట అన్న మాలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థికాభివృద్ధి పథకాలు ఏంటి, విద్యాభివృద్ధి పథకాలు ఏంటి, సమగ్రాభివృద్ధి పథకాలు ఏంటి, ఒక లిస్టు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు తప్ప ఏమి ఇచ్చాడు? పెన్షన్లు అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. అమ్మఒడి అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. చేయూత అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. మాకు లేనిది ఇతరులకి రైతు భరోసా ఇచ్చాడు, మాకు లేనిది ఇతరులకి కాపు నేస్తం ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లో నంబర్ 1 దళిత ద్రోహి, నంబర్ 1 దళిత ద్రోహి. ఈ నిజంగా మీరు చెప్పండి, అసలు దళితులకి ఇచ్చే పథకాలు రద్దు చేసి దళితుల కన్నా ఇతరులకి ఎక్కువ పథకాలు ఇచ్చే తుగ్లక ముఖ్యమంత్రి దేశంలో ఎవడని ఉన్నాడండి? మీరు చెప్పండి, ఇది ఆలోచించండి, అసలు ఇది ఆలోచించండి. దళితేతరులకి దళితుల కన్నా ఎక్కువ పథకాలు. నేను ఉదాహరణ, రైతు భరోసా మాకు రాదు, కాపు నేస్తం మాకు రాదు. పోనీ వాళ్ళకి కాపు నేస్తం ఇస్తావు, మాకేమైనా దళిత నేస్తం ఉందా? లేదు కదా. బీసీ నేస్తం ఉందా? లేదు కదా. మైనార్టీ నేస్తం ఉందా? లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇవ్వాల్సిందన్నీ రద్దు చేసి అందరికి ఇస్తున్నాయి మనకిచ్చి, మనకి ఇవ్వని ఎన్నో ఇతరులకు ఇస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది పోలుస్తున్నారండి. పోల్చడం కూడా తప్పు, పోలికే లేదు, పోల్చడం కూడా తప్పు. ఇది సాక్ష్యాలు కదా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు బాలయోగి గారిని ఢిల్లీలో స్పీకర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశాడు. ఎన్టీఆర్ పుట్టపాక మహేంద్రనాథ్ని ఆర్థిక మంత్రిని చేశాడు, జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారిని చేశారు, ప్రతిభా భారత్ గారిని స్పీకర్ చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలా చెప్పుకుంటూ అంటే తెలుగుదేశం పార్టీ తయారు చేసినంత మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ దేశంలో ఏ పార్టీ తయారు చేయలేదు. అది బ్రాండ్, అది ఇంకా అంతే. మధ్యలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు హైజాక్ చేశారు, కాకపోతే వాళ్ళు రియలైజ్ అయినట్టున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. ఎనివే, ఒకటండి, నష్టపోయిన వాడిది ఆగ్రహం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ విగ్రహం. ఈ ఆగ్రహం ముందు విగ్రహ రాజకీయాలు. కాకపోతే విగ్రహం అదే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం టైంలో అనేవాడు అందరినీ శివలింగం మీద తేలని, శివలింగాన్ని తేలిని చెప్పుతో కొట్టి చంపుదామంటే కింద శివలింగం ఉంది, అందుకని కొట్టకూడదు అని ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే మీరు అన్నది ఆగ్రహం విగ్రహం, విగ్రహం ఆగ్రహం ముందు నిలబడదు అనేది వాస్తవమే. కానీ మహనీయుడైన అంబేద్కర్ గారి విగ్రహం అది, అందుకే మేము మాది నిగ్రహం. అదే అంటున్నా, మీది నిగ్రహం. అవును, బాధపడిన వాడిది, కష్టపడిన వాడిది ఆగ్రహం, లోపల ఆగ్రహం, అదేలే పైకి నిగ్రహం. నిగ్రహం జగన్మోహన్ రెడ్డి చేసేది విగ్రహ రాజకీయం. బాగుంది, రైట్. గఫూర్ గారు, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఈ బీసీలకి, దళితులకు రాని పథకాలు దళితేతరులకి ఇస్తున్న తీరు కానీ, లేకపోతే బీసీలకి మీరు కూడా చెప్తారు మైనార్టీ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో ఒక 10 సార్లు చెప్పుంటారు డిబేట్లో. సో ఇట్లా కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి కుర్చీ లేకుండా, వాళ్ళకి ఆఫీసు లేకుండా, జీతాలు లేకుండా, పోనీ ఆ కార్పొరేషన్ల ద్వారా ఏమన్నా ఆ వర్గాలకు ఏదన్నా అందుతుందా అంటే అది లేకుండా, ఇవన్నీ ఏమీ లేకుండా చేసి రేపు చేయబోతున్న ఆవిష్కరణతో ఆయన ఏమన్నా బాగుకునేది ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఇది ఓట్ల కోసం పెడుతున్న మహనీయుడి విగ్రహం. ప్రజలు ఏమన్నా దాన్ని ఓట్లు రావుస్తారా?
ఇప్పుడు అది ఓట్ల రాజకీయం అనేది నిస్సందేహం అండి. శ్రీనివాసరావు గారు చాలా వివరాలు చెప్పారు. ఇప్పుడు ఈ బీసీ కార్పొరేషన్లు కానీ మిగతా ఏవైతే కార్పొరేషన్లు పెట్టినారో నెలకు ఒకసారి రావాలంట సార్. వీళ్ళు నెలకు ఒకసారి వస్తే వాళ్ళకు లిస్టులు ఇస్తారంట. ఏ నియోజకవర్గంలో తమ సామాజిక తరగతికి సంబంధించినటువంటి వాళ్ళకు అమ్మఒడి ఎంత వచ్చింది, లేకుంటే ఇతర నవరత్నాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినాం అనేది. ఇది వీళ్ళ పని ఏమంటే ఈ కార్పొరేషన్ల చైర్మన్ల పని తమ సామాజిక తరగతుల సమావేశాలు వేసి జగనన్న గారు మన కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టినారని చెప్పుకుంటూ భజన చేసుకుంటూ తిరగడమే కార్యక్రమం. కానీ ఇప్పుడు అమ్మఒడి ఇవన్నీ కూడా సహజంగా అందరికి వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటే అందరు సమాజంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, నేను ఆ సంక్షేమ పథకాన్ని క్వశ్చన్ చేయడంలే. అయితే ఎప్పుడైతే సమాజంలో దళితులు గాని, గిరిజనులు గాని, లేకపోతే మైనార్టీలు గాని, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో ఉండేటువంటి బీసీలు గాని, ఇటువంటి వీళ్ళందరూ మిగతా సమాజంతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉన్నారు అనేది అనేక కమిషన్లు నిర్ధారించినాయి. ఇప్పుడు సచార్ కమిటీ కానీ, లేకపోతే రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ మైనార్టీలకు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. అట్లాగే అనేక కమిటీలు, అనేక కమిషన్లు దళితుల విషయంలో అయ్యా అనుకున్న అభివృద్ధి లేదు, వాళ్లకు ఆదాయాన్ని పెంచండి, వాళ్ళకు భూమి ఇవ్వండి. అట్లాగే మన ఆయన పెద్ద ఆయన పేరు ప్రతిభావార్తి వాళ్ళ తండ్రి జస్టిస్ పున్నయ్య గారు, జస్టిస్ పున్నయ్య గారు ఎంత వివరంగా రిపోర్ట్ ఇచ్చినా అంటే దళితులకు సంబంధించి ఏమేం చేయాలా, వాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏ రకంగా కాపాడాలని ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ఎప్పుడైనా చదివారా ఆయన ముఖ్యమంత్రి? ఒకవేళ చదివేంత తీరిక లేదు. ఎవరికన్నా బ్రీఫింగ్ అని తీసుకున్నాడా? తీసుకుంటే ఈ నవరత్నాలు నువ్వు సమాజం అందరికి ఇస్తున్నావు, చాలా వెనుకబడి ఉన్నారు సమాజంతో పోలిస్తే, వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు ఇవ్వాలి అనేటువంటి రికమెండేషన్ ని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ రికమెండేషన్ ని గాలికి వదిలేసినాడు. అంటే వెనుకబడిన వాళ్ళు వెనుకబడే ఉండాలి, అప్రెస్డ్ క్లాస్ అప్రెస్డ్ గా ఉండాలి, మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉండాలి, దళితులు అంటరాని వాళ్ళుగా ఉండాలి. ఇదే ఆయన కాన్సెప్ట్ అండి. ఇవి ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం దాని పూర్తి భిన్నమైంది. అవును, పూర్తి భిన్నమైంది. ఆయన అంబేద్కర్ తన జీవితకాలం పోరాడినాడు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో పోరాడినాడు. ఒక మంచి రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఉండేటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు దిగించి ఇచ్చాడు. అంత గొప్ప వ్యక్తి పేరుతో ఫంక్షన్ చేస్తున్నప్పుడు హీ షుడ్ ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాల. ఆ సభలో ఏదో దళితుల యొక్క అభ్యున్నతి కోసం, లేదా వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి కోసం, సామాజిక తరగతుల యొక్క అభ్యున్నతి కోసం నేను తీసుకున్న కార్యక్రమాలు ఇవి అని చెప్పుకోవాలా. ఆయన నవరత్నాలు తప్ప ఇంకొక కార్యక్రమం లేదండి. నవరత్నాలు కామన్ టు ఆల్. దీంట్లో వెనుకబడ్డ వాళ్ళకి కానీ, దళితులకు కానీ ప్రత్యేకత ఏం లేదు. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. అంటే మిగతా సమాజంలో ఉండేటువంటి దళితయేతరులు లేదా అంతో ఇంతో అభివృద్ధి సాధించిన వాళ్ళ కోసం నువ్వు ఉన్నావు తప్ప చాలా వెనుకబడింది మిగతా సమాజంతో సగటున పోల్చుకుంటే మోస్ట్ అప్రెస్డ్ క్లాసెస్ గా ఉండేటువంటి వాళ్ళను పూర్తిగా వదిలిపెట్టిన వాడు సామాజిక న్యాయం చేసిన వాడు ఎట్లా అవుతాడు? సామాజిక న్యాయాన్ని సమర్థించినటువంటి ఒక గొప్ప మహాన్ భావన్ పేరుతో పెద్ద ఫంక్షన్ ఎట్లా నిర్వహిస్తాడు? ఈజ్ అక్యూజ్డ్, దోషి అతను. దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ ఇవ్వాల్సిన న్యాయమైన పథకాలన్నీ ఆపేసి వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఒక దోషిగా నిలబడాల్సిన వాడు ఈ రోజు నేను తన గొప్ప ఆదర్శవాన్ని, నేను ఇన్ని అడుగుల విగ్రహాన్ని పెడుతున్నా అంటే జనం ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు సార్. విగ్రహం పెడతాడు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బు విగ్రహం పెడతాడు. ఆయన డబ్బు కాదు కదా, పెట్టని అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆశయాల్ని అడుగడుగునా తొక్కేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. రేపు విచక్షణతోనే ఎన్నిక చేసుకుంటారు. కాబట్టి విగ్రహాలు పెట్టిన వాళ్ళందరినీ ఏదో పైకి తెస్తారు అనేది కాదు. విగ్రహం పైకి పోతుంది, వీళ్ళు మాత్రం అణిగిపోతారు. రైట్. బాలకోట గారు, ఫైనల్ గా రేపటి విగ్రహావిష్కరణ ఒక ఎలక్షన్ ఈవెంట్ లాగా చేయడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. ఓ భారీ ఇది చేయాలనుకుంటున్నారు. మీరు ఇందాక చెప్పారు నగరం మొత్తాన్ని దిగ్బంధించారని. పైగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. యాక్చువల్గా అది కాదు, బస్సుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో
ఇక్కడికి తీసుకురావడం కోసం సెలవులు పొడిగిస్తున్న తల్లిదండ్రుల కోరిక మేర ఏ తల్లిదండ్రులు తాడేపల్లి వచ్చి కోరారండి విగ్రహం సెలవులు పొడిగించమని. సో ఈ సిచ్యువేషన్లో అంతే కదా, ఈ సిచ్యువేషన్లో రేపటి ఈవెంట్ ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది? బ్రీఫ్గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, కవి సామ్రాట్ గుర్రం జాషువా గారు ఒక మాట చెప్తారు, కసరి బుసగొట్టు నాతని గాలి సోక 4 పడగల నాగరాజు. కసరి బుసగొట్టును అతని గాలి సోక 4 పడగల నాగరాజు అని చెప్పి చెప్తాడు. 3 దేవతలు పూజించు భరతఖండాన వాడి గాలి సోకితే నైవేద్యం కూడా ముట్టరు అని చెప్పి చెప్తారు. ఇందాక మీరు కూడా 2 గ్లాసుల సిద్ధాంతం చెప్పారు. భారతీయ వ్యవస్థను కానీ అంబేద్కరిజాన్ని కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని గంటల సేపు మాట్లాడుకోవాలి. ప్రపంచానికి దాస్ క్యాపిటల్ ద్వారా గఫూర్ గారికి తెలుసు, దాస్ క్యాపిటల్ ద్వారా మార్క్స్ ఎంగిల్స్ ఎలా అయితే ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేశారో, భారతదేశంలో ప్రధానమైన సమస్య కుల సమస్యనే అంబేద్కర్కి ఎజెండా తెచ్చాడు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు బీసీలు మైనార్టీలని, ఇక్కడ కుల సమస్య సామాజిక వివక్ష అంటే ఎస్సీ ఎస్టీలే, దళితులు గిరిజనులే, రిజర్వ్డ్ ఫలాలు కూడా వాళ్ళయే. వీళ్ళు చట్టసభల్లోకి వస్తే న్యాయం జరుగుతుందనని, దళితులంటే పదవులు తీసుకోవటము, పదవిని తీసుకుని వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవటము, లేదా సంక్షేమ పథకాల కోసం అరువులు దాచటము, రేషన్ కార్డుల కోసము, సెంటు భూమి కోసము, పట్టాల కోసం యాచించటం కాదు. ఈ సమాజం బతకాలంటే, సమానత్వం రావాలంటే కిందనున్న దళితులు పైకి రావాలని చట్టసభల్లో మాకు భాగం కలుగు చేశాడు. రేపొద్దున చట్టసభల ప్రక్రియలో మేము ఉండాలి, ఉండి తీరాలి, ఉంటేనే ఆ దళితులకు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప జీహుజూర్ అని చెప్పేసి భావాలు కలిగి ఉంటే అంబేద్కర్కి న్యాయం జరగదు. ఈ రోజున రాజకీయ వ్యవస్థ లేకుండా ఏముంటుంది వెంకటకృష్ణ గారు? మొత్తం వ్యవస్థకు మూలం ఎవరు? చట్టసభలే కదా. చట్టసభలు నీ చేతుల్లో ఉంటే, రాజకీయ వ్యవస్థ నీ చేతుల్లో ఉంటే, కార్యనిర్వాహక వ్యవస్థ లేదా న్యాయ వ్యవస్థ లేదా సమస్త వ్యవస్థలు కూడా నీ మాట ఉంటుండే మనం కళ్ళ ముందు చూస్తున్నాము కదా. ఆ ప్రక్రియలోకి, ఆ చట్టసభల ప్రక్రియలోకి ఈ రోజు పోరాటాల ద్వారా బహుజన కులాలు అంటే అంబేద్కర్ తాత్వికత కలిగిన వెళ్లాల్సిన అవసరం ఉంది, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాటమే అంబేద్కరిజం అంటే. ఈ రోజు అదే స్ఫూర్తి. మూర్తిని కొలవద్దు, స్ఫూర్తిని కొలవమంటే దాని అర్థం అదే. అంబేద్కర్ గారు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అంబేద్కర్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టాడు. ఇప్పటికీ ఆ రాజకీయ పార్టీ జవసత్వాలతో ఇంకా దాని పోరాటం కొనసాగుతున్నాయి. ఎంతో మంది బొజ్జా తారకం కానీ, కత్తి పద్మారావు గారు కానీ ఎంతో మంది తాత్వికులు పోరాడారు ఈ భావాల కోసం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఆయన పరిపాలనలో నష్టపోతుంది, కష్టపడుతున్నది మొదటి బాధితులము, చివరి బాధితులు రక్తధారలు కారుతున్నది మావి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది క్షంతవ్యం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రేపొద్దున కోడికత్తి సీన్ అన్నా సరే బయటకు వచ్చే భాగ్యం కలుగు చేయాలని మీ సందర్భంగా ఏబిఎన్